జై శ్రీరామ్. అందరికీ శుభోదయం. తెలంగాణ వచ్చి అప్పుడే 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది మీ సిటిజన్ సినన్న యూట్యూబ్ ఛానల్. అంతకుముందు ఏం జరిగింది, ఆ ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమానికి ముందు పరిస్థితులు ఏ రకంగా ఉండేవి చాలామందికి తెలుసు, కొందరికి కొంత తెలియకపోవచ్చు. ఒకసారి ఆ పరిస్థితుల్ని, అప్పుడు ఉన్న వాతావరణాన్ని ఒకసారి నెమరేసుకుందాం. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అంటే 2014 జూన్ 2 తర్వాత సాధించింది ఏమిటి అనే దాని గురించి ఈరోజు మన సబ్జెక్ట్. తెలంగాణ ఉద్యమానికి ముందు అంటే 13వ ముఖ్యమంత్రిగా అప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఉండేవారు. గెలిచింది రామారావు గారు. తర్వాత ఇతను కొన్ని కారణాలతోని ఇతను ముఖ్యమంత్రి అయ్యాడు. రామారావును పక్క పెట్టిండు. తర్వాత రామారావు గారు ఆ బాధకు, అప్పుడు ఉన్న పరిస్థితులకు ఆయన ఆరోగ్యం సరిగ్గా లేక ఆయన స్వర్గస్థులైన. కానీ చంద్రబాబు నాయుడు 13వ ముఖ్యమంత్రిగా పాలన మొదలుపెట్టిండు. అప్పుడు ఆయన పాలనలో ఎక్కువగా ఉద్యోగులను తొలగించే ప్రయత్నమే చేసిండు, కానీ ఉద్యోగుల్ని తీసుకునే ప్రయత్నం చేయలేదు. అంటే సింగరేణిలో ఈ గోల్డెన్ షేకాన్ లాంటిది పెట్టడం, ఉద్యోగులు తాత్కాలిక ఉద్యోగులు నియమించడం, అంటే కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు నియమించడం, ఇలాంటి ఆయన పాలనలో ఎక్కువ జరిగినాయి. ఉద్యోగుల్ని తీసుకునే ప్రయత్నం చాలా తక్కువ చేసిండు ఆయన. అందులో ఒక టీచర్లను కొంచెం రిక్రూట్మెంట్ చేసిండు, కానీ మిగిలిన శాఖలను ఏనాడు ఆయన పట్టించుకోలేదు. వాటి మీద ఎప్పుడు వాటిని కమిట్మెంట్ చేసిండు. వాటి మీద ఆర్గనైజింగ్ పెత్తనం, అంటే ఆ పాలన మీద పట్టు సాధించిండు. కానీ ఉద్యోగులు నియమించే ప్రక్రియ మాత్రం ఆయన ఏనాడు చేయలేదు. తద్వారా అప్పనుండే ఉద్యోగులు కాస్త తగ్గిపోవడం, అంటే ఉన్న ఎంప్లాయ్మెంట్ రిటైర్మెంట్ అయ్యి, కొంతమంది వాలంటరీ రిటైర్మెంట్ అయ్యి, ఈ సింగరేణిలో గోల్డెన్ షేక్ అండ్ హ్యాండ్ అనే ఒక స్కీమ్ పెట్టి చాలామంది ఉద్యోగులను తొలగించిండు. ఒకప్పుడు అది 1,50,000 మంది సింగరేణి ఉద్యోగులు ఉన్న సంస్థ ఈరోజు 38,000 మంది ఉద్యోగులు పరిమితం అయిపోయింది. తర్వాత ఏ ప్రభుత్వం కూడా దాని మీద యాక్షన్ తీసుకోలేదు. ఆ సింగరేణి ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ మీద కూడా ఏ రోజు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. అయితే తాత్కాలిక ఉద్యోగులు నియమించడం, కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగుల్ని, ఇలాంటి వాళ్ళని నియమించే ప్రక్రియ చంద్రబాబు నాయుడు కాలంలో మొదలైంది. అప్పుడు కూడా ఎక్కువ శాతం మంది మన తెలంగాణ వాళ్ళు చిన్న ఉద్యోగాలనే ఉండారు. అప్పుడు ఎడ్యుకేషన్ పర్సెంట్ మన దగ్గర తక్కువ, ఆంధ్రాలో ఎడ్యుకేషన్ పర్సెంట్ కొంచెం ఎక్కువ ఉంది. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. మన వాళ్ళు కొంచెం వెనుకబడ్డారు. కాబట్టి మన వాళ్ళు లిఫ్ట్ బాయ్లుగా, చిన్న ఉద్యోగాలకి అటెండర్లు, స్లీపర్లు, ఇట్లాంటి చిన్న క్లర్క్లు ఇవి సంపాదించుకోవడానికే వాళ్ళకు నానా కష్టమయ్యేది. ఎందుకంటే ఎక్కువ ఆంధ్ర పెత్తనం, సెక్రటరీ మీద ఆంధ్రాల వాళ్ళ పెత్తనం చాలా ఉండేది. అప్పుడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఆ కాలంలో 2001 ఏప్రిల్ 27, 2021 ఏప్రిల్ 27వ తేదీన టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ పార్టీని స్థాపించాడు. తర్వాత ఉద్యమాన్ని ప్రారంభించి ఆ ఉద్యమం క్రమక్రమంగా తీవ్ర రూపం దాల్చింది. 2004లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అయినా కూడా మన ఉద్యోగాలు పెంచడం, ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయడంలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణకు సహకరించేది కాదు. చిన్న ఉద్యోగాలు తప్పితే సెక్రటరీలో కానీ